హరి ఓం. వీక్షకులారా, విమర్శ సహేతుకంగా ఉంటుంది. ఇప్పుడంటే విమర్శ అంటే కేవలం తప్పులనడమే అన్నట్లుంది కానీ నిజానికి విమర్శ తప్పొప్పులు రెండింటినీ విశ్లేషించే విధంగా ఉంటుంది. ఇక తిట్టు కేవలం ద్వేషంతో ఉంటుంది. అందులో లాజిక్ ఏమీ ఉండదు. దీన్నే శాస్త్రం అయితే వితండం అంటుంది. ఇక విమర్శ నుండి, తిట్టు నుండి ఏమీ నేర్చుకోలేం. అది వేస్ట్ పేపర్. బట్ వేస్ట్ పేపర్ కూడా ఎందుకైనా ఉపయోగపడుతుందేమో, తిట్టు ఎందుకు ఉపయోగపడదు. పట్టించుకున్న వాడికి మనస్తాపం, పట్టించుకోని వాడికి అసలు ఎందుకు ఉపయోగపడదు. అదే విమర్శ అయితే విమర్శించిన వారు, విమర్శింపబడిన వారు, దాన్ని పరిశీలించిన వారు కూడాను అందుండి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేర్చుకునే తత్వమే మనకు ఉండాలి. కానీ కొందరిని చూస్తే ఎలా బ్రతకాలో నేర్చుకోవచ్చట, కొందరిని చూస్తే ఎలా బ్రతకకూడదో నేర్చుకోవచ్చుట. కాబట్టి ఎవరిని చూసైనా, ఏ ఇష్యూ నుండైనా, ఏ ప్రాకృతిక సంఘటన నుండైనా నేర్చుకునే గుణం ఉన్నవాడు నేర్చుకుంటాడు. మంచి నేర్చుకునే గుణం ఉన్నవాడు మంచి, చెడు నేర్చుకునే గుణం ఉన్నవాడు చెడు నేర్చుకుంటాడు గాక. ఎందుకంటే చిన్నతనంలో నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. మేమంతా బాల్య స్నేహితులం, ఏపీ దర్శన్ టూర్ మేట్స్ అని చెప్పుకుండేవాళ్ళం. వాళ్ళలో ఒకడు ఒకసారి హోటల్కి వెళ్తే ఒక అతను ఇడ్లీ సాంబార్ కలుపుకుని తినడం చూసి కొన్నేళ్ల పాటు వాడు ఇడ్లీ తినడం మానేశాడు. ఇడ్లీ తినకపోతే ఆ సన్నివేశం గుర్తొచ్చి వాంతి వచ్చేదిట. అలాగా దేన్ని చూసైనా నేర్చుకునే గుణం ఉన్నవాళ్ళు నేర్చుకోగలరు. కొందరిని చూసి ఎలా బ్రతకాలో, కొందరిని చూసి ఎలా బ్రతకకూడదు. అది వ్యక్తిగత విచక్షణని బట్టి ఉంటుంది. వివేక చూడమని ఆదిశంకర్లు అనుగ్రహించవచ్చుగాక, దాన్ని ముట్టుకుని దాన్ని అధ్యయనం చేసే బుద్ధి కూడా ఉండాలి కదా. కాబట్టి మనకి పెద్దలు ఇచ్చినటువంటి వాక్కుల్ని, శాస్త్రాల్ని పరిశీలించుకుని అనువర్తించుకుని మన భావితరానికి కూడా ఆ స్ఫూర్తినిద్దుముగాక. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Amma Odi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society as well. Support me financially also. సన్యాసికి భిక్ష అడగడం స్వధర్మమేనండి. చూసినందుకు ధన్యవాదాలు. హరి ఓం.